వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహానా స్టోరీస్ #6. ఫ్రెండ్స్, దసరా వెకేషన్ హాలిడేస్ మాకు ఇచ్చారు. సో కాబట్టి మాకు ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో మాకు హార్ట్ మోడల్ చేయమన్నారు. సో ఆ హార్ట్ మోడల్ ఎలా చేస్తామో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే హార్ట్ అయితే డ్రా చేసేస్తాను. తర్వాత దాన్ని కట్ చేసుకొని దానికి ఒక వైట్ పేపర్ స్టిక్ చేస్తాను. అప్పుడు హార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను స్టిక్ చేసేసాను పేపర్ అదంతా. ఇప్పుడు వీటికి పెయింట్స్ వేసేస్తే హార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, హార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని చార్ట్ మీద స్టిక్ చేసి పైప్స్ అవన్నీ పెట్టి బ్లడ్ ఎలా వెళ్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. దాంతో మోడల్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, హార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది స్టిక్ చేసేసాను. ఇప్పుడు బ్లడ్ ఎలా వెళ్తుందని చూపించడానికి పైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంజెక్షన్స్ అనేది ఫిక్స్ చేశాను. ఇలా ఎప్పుడైతే అంటామో ఆ పెయింట్ లిక్విడ్ అంతా ఇలా వెళ్తుంది. అది ఇక్కడ స్టిక్ చేసేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, హార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ ఎలా వెళ్తుందని చూపించడానికి పైప్స్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, లిక్విడ్ అయితే వేస్తున్నాము పైప్లో. రెడ్ లిక్విడ్ వేసాక ఇంకా బ్లూ లిక్విడ్ కూడా ఉంది, అది వేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ లీక్ అవ్వకుండా టేప్ అయితే వేస్తున్నాము. ఇక్కడ 2 సైడ్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ దీంట్లో బ్లూ లిక్విడ్ వేసేస్తే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాము టేప్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లూ లిక్విడ్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు రెడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లూ కూడా కంప్లీట్ అయిపోతే ఇది చార్ట్ మీద స్టిక్ చేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, చార్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ రెడ్ లిక్విడ్ అయితే స్టిక్ చేసాము. ఈ రెడ్ లిక్విడ్ ఇలా వెళ్తుంది, తర్వాత బ్లూ లిక్విడ్ ఇలా వెళ్తుంది. తర్వాత లేబులింగ్ కూడా చేసాం ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. సో ఫుల్ చార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, మా మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ చేసామో అది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను చేసిన ఇది ఒక మోడల్ అన్నమాట. ఫస్ట్ అయితే స్టాటిక్ ఫ్రిక్షన్. సో మనము ఈ కబోర్డ్ని పుష్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అది స్టాటిక్ ఫ్రిక్షన్. ఇది స్లైడింగ్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే మనము ఇలా స్లైడ్ చేస్తాం కదా, ఇది స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇది రోలింగ్ ఫ్రిక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ బాల్ ఉంది కదా, ఈ బాల్ ఎప్పుడైతే అది రోల్ అవుతుందో దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇది నేను చేసిన మోడల్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ తెలుగు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన సిటీ గురించి రాయమని చెప్పారు. సో నేను రాసాను. పిక్చర్స్ కూడా అతికించమని చెప్పారు. సో నేను పిక్చర్స్ అతికించాను. నేను హైదరాబాద్ గురించి రాసాను ఫ్రెండ్స్. లాస్ట్లో థ్యాంక్ యూ అని రా. ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ అయితే మాకు క్వశ్చన్ రాయమని చెప్తారు. సో నేను క్వశ్చన్ రాస్తాను, ఏం చేస్తాను ఈ ప్రాజెక్ట్లో. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ కంప్యూటర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇండెక్స్ కాలం, ఇంకా మెయిల్ మర్జ్ డెఫినేషన్ అది ముందు వస్తుంది, అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మెయిల్ మర్జ్ డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇంకా కాంపోనెంట్స్ ఆఫ్ మెయిల్ మర్జ్. ఇంకా నెక్స్ట్ ఏముంది, స్టెప్స్ ఆఫ్ మెయిల్ మర్జ్ ఫ్రెండ్స్. ఈ స్టెప్స్ అవన్నీ రాస్తాను చూడండి. తర్వాత లెటర్ అని ఇది రాసాను ఫ్రెండ్స్, చూపిస్తాను. లెటర్ అంటే సిస్టర్ మ్యారేజ్కి లెటర్ రాయమన్నారు, నేను లెటర్ రాసాను. తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రాసాను. ఇలాగా మాకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కంప్యూటర్లో మాత్రమే రాయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అన్నమాట. ఫస్ట్ అయితే మాకైతే ఇంగ్లీష్ ప్రాజెక్ట్లో మీకు నచ్చిన మ్యూజిషియన్ గురించి రాయమని చెప్పారు. సో నేను వాళ్ళ గురించి రాసాను. ఫస్ట్ వాళ్ళ పిక్చర్ అయితే అతికిచ్చాను ఫ్రెండ్స్. తన పేరు అక్షిత్ ఆచార్య. తన గురించి మొత్తం రాసాను ఫ్రెండ్స్. సో తర్వాత థ్యాంక్ యూ.
నా లాస్ట్ ప్రాజెక్ట్ హిస్టరీ అండ్ సివిక్స్. సో మాకైతే సిల్క్ రూట్ గురించి రాయమని చెప్పారు. చైనా సివిలైజేషన్లో సిల్క్ రూట్ ఎలా చేస్తారని రాయమని చెప్పారు. సో అదంతా నేను రాస్తాను ఫ్రెండ్స్. తర్వాత థ్యాంక్ యూ. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్ని ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మా దసరా వెకేషన్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియో యూట్యూబ్లో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ ద్వారా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.